హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీషోలో కిచెన్ వేర్ సమ్మర్ స్పెషల్ మీతో షేర్ చేయబోతున్నాను. అన్బాక్సింగ్ చేసి ఒక్కొక్క ప్రోడక్ట్ మీతో షేర్ చేస్తాను. మోస్ట్లీ సమ్మర్ స్పెషల్ గ్లాస్ వేర్స్ అవన్నీ తీసుకున్నాను, అవన్నీ చూసేద్దాం. సో వితౌట్ ఫర్ డిలే లెట్స్ స్టార్ట్. హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అగారో గ్లాస్ వేర్ రివ్యూ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది అగారో బోరోసిలికేట్ గ్లాస్ జార్ 210 ml ఉంటుంది. దీంట్లో మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ కిచెన్ ఆర్గనైజర్ అనమాట. స్టోరేజ్ 3 జార్స్ వస్తాయి దీంట్లో. ఈ విధంగా మనకి 8 కంటైనర్లో ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కానీ మసాలా దినుసులు అంటే స్పైసెస్ లాంటివి కూడా దీంట్లో మనం పెట్టుకోవచ్చు. సింపుల్గా డైనింగ్ టేబుల్ మీద స్టైలిష్గా అండ్ యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఐటమ్. నెక్స్ట్ అగారో బోరోసిలికేట్ గ్లాస్ బేకింగ్ ట్రే ఫర్ కిచెన్. ఇది 1600 ml ఉంటుంది. ఇది మనం సర్వింగ్ బౌల్ లాగా ఓవెన్లో కేక్ చేసుకోవడానికి, మైక్రోవేవ్ ఓవెన్లో, ఫ్రీజర్లో ఏ రకంగానే దీన్ని యూస్ చేసుకోవచ్చు. మైక్రోవేవ్ అండ్ డిష్ వాషర్ సేఫ్. నెక్స్ట్ ప్రోడక్ట్ అగారో బోరోసిలికేట్ గ్లాస్ మిక్సింగ్ బౌల్. 3 పీస్ వస్తాయి. 500, 800, 1600 ml బౌల్స్ వస్తాయి. ఓవెన్లో, మైక్రోవేవ్లో యూస్ చేసుకోవచ్చు. డిష్ వాషర్ అండ్ ఫ్రీజర్ సేఫ్ కూడా. సో వీటితో లిడ్స్తో కూడా వస్తుంది, ట్రాన్స్పరెంట్ లిడ్స్ తోటి మనం ఐటమ్స్ కూడా డిఫరెంట్ దీంట్లో పెట్టుకోవచ్చు. 3 పీస్ సెట్ చాలా అందంగా ఉంది, యూస్ఫుల్గా కూడా ఉంది. ఇవి అగారో ఇలైట్ గ్లాస్ క్యాస్ట్రోల్స్ విత్ లిడ్ 2 సెట్స్ వస్తాయి. బోరోసిలికేట్ గ్లాసే. ఇది కూడా మైక్రోవేవ్ అండ్ ఓవెన్ సేఫ్, అలాగే ట్రాన్స్పరెంట్ ఉంటాయి కాబట్టి మనం సర్వింగ్ బౌల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. 700 ml, 1000 ml ఉన్నాయి దీంట్లో. దీన్ని 2 పీసెస్ గాను ఆ 3 పీసెస్ గాను మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇది అగారో బోరోసిలికేట్ గ్లాస్ కంటైనర్ విత్ లిడ్స్ 3 పీస్ సెట్ వస్తుంది. 320, 520, 800 ml. 8 కంటైనర్ కావటం వలన మనం క్రంచీ ఐటమ్స్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. సర్వింగ్ బౌల్ లాగా, ఫ్రీజర్లో, ఓవెన్లో, డిష్ వాషర్లో దేంట్లో అయినా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ సెట్ కూడా చాలా బాగుంది, స్క్వేర్గా ఉంది. ఇది కూడా అగారో బోరోసిలికేట్ గ్లాస్ కంటైనర్ విత్ లిడ్స్ వచ్చింది. 3 పీస్ సెట్. 370, 640 అండ్ 1040 ml మైక్రోసేఫ్ ఓవెన్లో యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీజర్ సేఫ్ ఉంది, అలాగే బేకింగ్ డిష్ వాషర్లో వేసుకోవచ్చు. అలాగే రెక్టాంగులర్ ఉండటం వలన ఇది బేకింగ్ ట్రేగా కానీ సర్వింగ్ బౌల్లో కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ గ్లాస్ సెట్స్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. మీకు ఇవి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఫస్ట్ వచ్చి ఇందాక అన్బాక్సింగ్ చేశాను కదా, ఇది వచ్చేసి మీషోలో సిలికాన్ ఐస్ క్యూబ్ స్క్వేర్ షేప్ ట్రే, ఫ్లెక్సిబుల్ అనమాట. ఇవి వచ్చేసి 24 క్యావిటీస్ ఉంటాయి. మనకి 2 కలర్స్ వచ్చేసాయి. ఇవి వచ్చేసి నాకు 144 రూపీస్ వచ్చింది ఇప్పుడు చూపించడం అంటే కాస్ట్. దీన్ని ఆల్రెడీ 8-10 మెంబర్స్ తీసుకుని అందరూ 4.2 రేటింగ్ ఇచ్చారు. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. అండ్ మనం ఆన్లైన్లో తీసుకుంటే ఇది ఒక 16 రూపీస్ తగ్గుతుంది అనమాట. డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి మనం సేవ్ చేసినట్టు అవుతుంది. సో 2 ప్రోడక్ట్స్ కలిపి 124 రూపీస్కి వస్తున్నాయి. 124 ఆర్ 130 రూపీస్ అనుకోండి. సో ఇట్స్ గుడ్ డీల్. సో తప్పకుండా మీకు కావాలంటే ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. మీషో అన్నీ కూడా సమ్మర్ స్పెషల్గా ఇది చాలా బాగా ఉపయోగపడతాయి. ఐస్ క్యూబ్స్ పిల్లల కోసం వాడుతుంటాం కదా, జ్యూసెస్ లాంటివి కూడా చేసుకుని వీటిలో పోసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కదా, నేను గ్లాస్ వేర్ కూడా తెప్పించాను. గ్లాస్ బాటిల్స్ తెప్పించాను అనమాట. సో అన్బాక్సింగ్ చేస్తున్నాను. ప్యాకింగ్ ఎలా చేశారో చూద్దాం. బయటకైతే చాలా బాగుంది, మంచి ప్యాకింగ్లోనే పంపించారు. అట్టపెట్టెలో మళ్ళీ అట్టపెట్టె జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా పంపించారు. గ్లాస్ బాటిల్స్ అనమాట ఇవి. రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవడానికి నేను తెప్పించుకున్నాను. ఇది సమ్మర్లో ఏంటంటే ఉత్త వాటరే కాకుండా నిమ్మకాయ, ఆరెంజెస్, పైనాపిల్ ఇలాంటివి కూడా వాటర్లో వేసుకుని తాగుతుంటారు. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటారు వీటిని. అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఫ్రూట్స్ అన్నీ వేస్తే, మెయిన్గా విటమిన్ సి వేస్తే చాలా బాగుంటాయి. సో అవి వేసాక నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఇప్పుడైతే అన్బాక్సింగే చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంది. గ్లాస్ది పగిలిపోతుంది అంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అలానే ప్లాస్టిక్ అంత మంచిది కాదని అందరు చెప్తున్నారు. అందుకని గ్లాస్ వేర్ నేను సమ్మర్ స్పెషల్గా తెప్పించుకున్నాను. మూత కూడా చాలా బాగుంది. సో 2 బాటిల్స్ వచ్చాయన్నమాట. సో నాకైతే కాస్ట్ అయితే నేను మీకు చెప్తాను. ఈ కాస్ట్కి అయితే నాకేమో పర్ఫెక్ట్గా అనిపించింది బాటిల్స్ వచ్చేసి. అండ్ పైన కూడా లైట్ డిజైన్ లాగా వచ్చింది, బాగుంది. సో క్రోకో జార్ గ్లాస్ వాటర్ బాటిల్ విత్ లీక్ ప్రూఫ్ ఎయిర్ టైట్ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అన్నారు. ఇది వచ్చేసి 281 రూపీస్ చూపిస్తోంది. మనకి చెప్పాను కదా నేను ఒక 16 రూపీస్ కాస్ట్ తగ్గింది, అంటే 260, అరౌండ్ 260 రూపీస్కి వచ్చాయి 2 బాటిల్స్ కూడా. ఒక్కొక్కటి 130 రూపీస్కి వచ్చినట్టు చాలా బాగున్నాయి. అండ్ చాలామంది తీసుకున్నారు దీన్ని. 14-17 మెంబర్స్ తీసుకున్నారు. 4.4 రేటింగ్ ఇచ్చారు. సో నెక్స్ట్ ది అన్బాక్సింగ్ చూసేద్దాం.
సో ఇది కూడా గ్లాస్ వేర్. లాస్ట్ టైం కొన్నాను నేను ఒక స్క్వేర్ది గ్లాస్ వేర్, అది కూడా చూపిస్తాను మీకు వీడియో లాస్ట్లో. అది ఆల్రెడీ చూపించేశాను, అందుకని బాగుందని చెప్పి ఇంకొకటి తీసుకున్నాను. అది మా బాబా ఆల్రెడీ యూజ్ చేసి దానిలో ఉన్న గ్లాస్ స్ట్రా అనేది పగలగొట్టేశాడు. ఇది తీసుకుంటే రెండింటికి పనికి వస్తుంది, 2 డిఫరెంట్గా వాడుకోవచ్చు అని తెప్పించాను. ఇది రౌండ్ గ్లాస్ వేర్ అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి నేను చెప్తాను మీకు. ఇది కూడా స్ట్రా బాగుంది గ్లాస్ వేర్ది. ఇది వచ్చి 225 రూపీస్ ఉందన్నమాట. బోరోసిలికేట్ కాఫీ గ్లాస్ టంబ్లర్ విత్ వుడెన్ లిడ్ అన్నారు. కోల్డ్ కాఫీ ఎక్కువ తాగుతారు కదా సమ్మర్లో, పిల్లలకు కూడా బాదం మిల్క్ అని అవి ఇవన్నీ ఇస్తూ ఉంటాము. కొంచెం పెద్ద బాబే మావాడు, అయినా పగలగొట్టాడు. సో కేర్ తీసుకోండి. లేదు పర్ఫెక్ట్గా మా గ్లాస్ది బాగుంది, ఇది కావాలి, పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది అనుకుంటే తీసుకోండి. బట్ ఇది వచ్చి నాకు అంత స్ట్రాంగ్గా అనిపించలేదు, నేనైతే హానెస్ట్ రివ్యూ ఇస్తున్నాను. స్క్వేర్ది తీసుకున్నాను కదా, నాకు చాలా బాగా స్ట్రాంగ్గా అనిపించింది. అయినా సరే పిల్లలు అయితే గ్లాస్వి పగలగొట్టేస్తారు, చూసుకోండి. పెద్దవాళ్ళు కావాలంటే తీసుకోండి. నాకైతే నచ్చింది. 225 రూపీస్ చూపిస్తుంది, అరౌండ్ 220 రూపీస్కి వస్తుంది మీకు ఇది. అందుకనే ఇది కొంతమంది 3.9 రేటింగ్ ఇచ్చారు. సో మీరు చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ ఐటెం చూద్దాము. ఇది వచ్చేసి నేను సలాడ్స్ చేయడానికి తీసుకున్నాను. సలాడ్స్కి నాకు స్టీల్ వాటికంటే వెడల్పుగా ఉండాలి, అంత వెడల్పు బేసిన్స్ ఇంట్లో పెట్టుకోలేం కదా. ఇదైతే వుడెన్ అనమాట. ఇది నాకు విడిగా కూడా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుందని తెప్పించాను. ఐ థింక్ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినట్టుంది. సో మీకు నచ్చితే ఇంకా ఇది సెర్చ్ చేయండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇంకా కూడా వేరేవి కూడా. సో ఓవరాల్గా దీని ప్యాకింగ్ కూడా చాలా బాగుంది అండ్ సింపుల్గా ఇచ్చారు. వుడెన్ అనమాట. ఇది నాకు చాలా కాస్ట్ ఉంది బయట, ఇందులో అయితే నాకు చాలా తక్కువ కాస్ట్కి వచ్చినట్టు అనిపించింది. పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, నేనైతే ఇందులో ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాను. ద్రాక్ష పెట్టుకోవడానికి చాలా బాగుంది. అంటే వేరే వాటికి నేను ఆల్రెడీ నెట్వి చూపించాను మీకు, అవి కూడా లింక్స్ ఇస్తాను నేను చూడండి. ఫ్రూట్స్ బనానాస్, అవి స్మాల్ ఇన్సెక్ట్స్ రాకుండా పెట్టుకునేవి. సో ఇదైతే నేను స్పెషల్గా మెత్తపడకుండా ఉండే ఫ్రూట్స్, మెయిన్గా ద్రాక్ష లాంటివి పెట్టుకోవడానికి తీసుకున్నాను. సలాడ్స్ కూడా చేసుకోవచ్చు. ఎంత వెడల్పు ఉందో మీరైతే చూడొచ్చు. ఇదైతే అవుట్ ఆఫ్ స్టాక్ కరెంట్లీ. దీని రిలేటెడ్ లింక్ అయితే ఇస్తాను కింద, మీకు రిలేటెడ్ సెర్చ్లో చాలా ప్రొడక్ట్స్ ఇలాంటివి వస్తాయి, ఒకసారి చెక్ చేయండి. సో చెప్పా కదా స్క్వేర్ది నేను తీసుకున్నాను బాగుంది అని. ఇది చాలా బాగుంది. నేను ఇప్పుడు ఇందాక చూపించిన రౌండ్దే దీనికి పెట్టాను. యాక్చువల్గా అది పగిలిపోయింది అనమాట. సో స్ట్రా ఒకటే ఉంది, చూడొచ్చు మీరు. దానికంటే ఇది చాలా బాగుంది కంపారిటివ్లీ. స్క్వేర్ది చాలా డీసెంట్గా ఉంది. నేను స్క్వేర్దే మీకు రికమెండ్ చేస్తాను. లేదు రౌండ్ది మాకు కావాలి అనుకుంటే మీరు అది పర్చేస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ బాటిల్స్ చూపించాను ఇంతకుముందు నేను అన్బాక్సింగ్, మళ్ళీ నెక్స్ట్ కూడా ఇస్తాను, ఒకసారి అన్బాక్సింగ్ చూడండి. ఈ 4 గ్లాస్ వేర్ చాలా బాగున్నాయి. సింపుల్గా మనం ఏమైనా జ్యూస్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, పిల్లలకి యాస్టీస్గా ఇచ్చేయడానికి చాలా బాగుంటుంది. గ్లాస్ వేర్, బీ కేర్ఫుల్. ప్లాస్టిక్ వే అంటే మా వాడిని నేను ప్లాస్టిక్ కొన్నా కూడా వాడట్లేదు, ఓన్లీ గ్లాస్ వేరే వాడుతున్నాడు. సో నాకైతే చాలా బాగా యూస్ చేస్తున్నాను నేనైతే. 300 ml మిల్క్ షేక్ కానీ, కాఫీస్ కానీ, జ్యూసెస్ కానీ, స్మూతీస్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 147 రూపీస్ అన్నారు, చూడండి మీరు. సో 130 మెంబర్స్ కొనుక్కున్నారు, 4.1 రేటింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి సూప్ బౌల్స్ అనమాట. ఇవి 2 వచ్చాయి. సో దీని అన్బాక్సింగ్ కూడా నేను నెక్స్ట్ ఇస్తాను చూడండి. ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్లాస్ వేర్ లాగా అనిపించే ప్లాస్టిక్ గ్లాసెస్ నాకైతే యూస్ఫుల్గా అనిపించాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు అలాంటప్పుడు ఇది తక్కువే ఎక్కువలాగా కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ ఈ మోడల్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ కంటే చాలా సేఫ్ అనిపించింది. మీకు కావాలంటే ఇవి తీసుకోండి. అండ్ ఇవి మొత్తం టోటల్ గ్లాస్ వేర్ అనమాట. నేను చూపించిన దాంట్లో అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను, ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్. సో సూప్ బౌల్స్ ఇవి అన్బాక్సింగ్ చేసినప్పుడు ఇలా మంచి ప్యాకింగ్లో పంపించారనమాట, మీరు చూడొచ్చు. పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. నేను బాగా వాడాను. ప్యాకింగ్ విషయానికి వస్తే ప్యాకింగ్ కూడా ఒకసారి నేను చూపిస్తాను, ఎంత మంచిగా చేసి పంపించారు. ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి లాస్ట్ టైం చూపించాను. బట్ ఇన్ కేస్ ఎవరైనా చూడలేదు అంటే సమ్మర్లో మీకు యూస్ఫుల్ అవుతాయని చెప్తున్నాను. పిల్లలు సూప్స్ కానీ, స్మూతీస్ కానీ ఏమైనా తాగుతారు కదా, కోల్డ్ కాఫీస్ కానీ, మిల్క్ కూడా మిల్క్ షేక్స్ కానీ, ఇవి కూడా ఇలాంటి వాటిల్లో వేస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. స్మూతీస్ అయితే స్పూన్తో తినడానికి చాలా బాగుంటాయి. సో ప్యాకింగ్ అయితే సూపర్గా చేసి పంపించారు. ఐ హైలీ రికమెండ్ దీస్ ప్రోడక్ట్స్. అండ్ మీకు నచ్చితే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సూప్స్కి చాలా బాగుంది, హైలీ రికమెండ్ దిస్. మిల్క్ షేక్స్ కూడా ఇది చాలా బాగుంటుంది. మిల్క్ షేక్ సపరేట్ స్పూన్స్ కూడా నేను అన్బాక్సింగ్ చేసాను, చూపిస్తాను. ఇది వచ్చేసి టీ ఇన్ఫ్యూజర్.
సమ్మర్లో ఈవినింగ్ పూట తప్పకుండా గ్రీన్ టీ తాగండి, చాలా హెల్త్కి మంచిది. నేనైతే రెగ్యులర్గా యూస్ చేస్తాను, బట్ ఇది కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ నేను ట్రై చేశాను అనమాట. లాస్ట్ వీడియోలో చూపించాను, బట్ నేను యూసేజ్ మీకు చూపించలేదని ఇప్పుడు మళ్ళీ అన్బాక్సింగ్తో పాటు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి టీ ఇన్ఫ్యూజర్. టైనీ హోల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు సింపుల్గా గ్లాస్లో పెట్టామా, లీవ్స్ వేసామా, వేడి నీళ్ళు పోసామా, తీసామా బయటికి, దట్స్ ఇట్. హ్యాపీగా దీన్ని కప్స్లో పోసుకుని తాగొచ్చు. బై ది వే ఈ స్టీల్ కప్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇందాక చెప్పాను కదా అన్బాక్సింగ్ అని, అది. సో గ్లాస్ది అన్బాక్సింగ్ ఎలా ఉందో మీరు చూడండి. ఇది స్క్వేర్ది అనమాట, పర్ఫెక్ట్గా ఉంది. స్క్వేర్ది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాను కదా, ఈ స్క్వేర్ది. ఇది అన్ని రకాలుగా మీరు ఇందాక చెప్పినట్టు స్మూతీస్ కానీ, మిల్క్ షేక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ దేనికైనా యూస్ చేయొచ్చు. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేసి పంపించారు, చూడొచ్చు మీరు. సో ఓవరాల్గా ఇవి ఆల్రెడీ చూపించాను కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి దీని నెక్స్ట్ ప్రోడక్ట్లోకి తీసుకెళ్తాను. సో ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, ఇది గ్లాస్ది స్క్వేర్ది చాలా బాగుంది. 8 టైట్ కంటైనర్ లిడ్ ఉంది దీనికి. అండ్ దాంతోపాటు మనకి స్క్వేర్ గ్లాస్ చాలా మందంగా ఉంది ఇది. సో ఇది బ్రాండెడ్ ఐటమ్ అనమాట. సో ఇది తీసుకోండి ఇంట్లో కానీ, అండ్ మీరు స్మూతీస్ కానీ, కాఫీకి కానీ, జ్యూసెస్ కానీ దేనికైనా పర్ఫెక్ట్గా తాగొచ్చు. ఇది చాలా లావ్ ఇచ్చారు ఈ స్ట్రా అనేది, కాబట్టి స్మూతీస్ కూడా ఇది యూస్ చేసేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా మేమైతే వాటర్ మెలన్ జ్యూస్కి, ఇలా క్యారెట్ యాపిల్ జ్యూస్కి బాగా వాడుకున్నాం. నెక్స్ట్ ఇది స్పూన్ అన్బాక్సింగ్. ఇప్పుడు సమ్మర్లో మనం ఫలూడాస్ కానీ ఇలాంటివి రకరకాలు తింటుంటాం కదా, లాంగ్ స్పూన్స్ చాలా బాగుంటాయి. అందులో ఇలా స్టైలిష్గా ఉంటాయి గోల్డెన్ స్పూన్స్. దీంట్లో ఫ్లవర్ మోడల్, లవ్ మోడల్, పెటల్ మోడల్ ఇలా చాలా వచ్చాయి. మంచి ప్యాకింగ్తో ఇచ్చారు, కవర్స్తో సహా ఇలా పెట్టించారు. సో 4 ఉన్నాయి కాబట్టి ఇవి ఐ థింక్ అరౌండ్ 200 లోపలే, 150 లోపలే ఉన్నాయి. సో మీరు తీసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఫలూడా లాంటి వాటికి, ఐస్ క్రీమ్ తినడానికి అవి చాలా బాగుంటుంది ఇలాంటి స్పూన్స్, లాంగ్ స్పూన్స్. ఇది స్టెయిన్లెస్ స్టీల్, దాని మీద మనకి ఇట్లాంటి గోల్డ్ కవరేజ్ ఉంది. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను, కలర్ అయితే అస్సలు రిమూవ్ అవ్వలేదు. సో ఐ హైలీ రికమెండ్ దిస్ ప్రోడక్ట్ ఆల్సో. ఎక్కువ ఫలూడా ఐస్ క్రీమ్కి మేము యూజ్ చేసాము, బాగుంది. సో ఈ 4 స్పూన్స్ వచ్చేసి మనకి అరౌండ్ 150 ఉంటాయి. వీటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఎస్, సో ఇదేంటంటే కిచెన్లో రకరకాల కవర్స్ ఉంటాయి కదండి మనకి, అది ఆర్గనైజ్ చేసుకోవడం అస్సలు చేత కాదు మనకి. సో ఏ కవర్స్ ఉన్నా కూడా మనం దీన్ని వీటిల్లో పడేసి మనం కింద నుంచి ఇట్లా పుల్ చేసుకోవచ్చు అనమాట. ఇది హోల్ లాగా ఇచ్చారు, చూసారు కదా, ఇటు ఒక హోల్ ఇచ్చారు అండ్ మనకి కింద నుంచి కూడా హోల్ ఉంటుంది. సో ఎటు నుంచి కావాలంటే అటు నుంచి మనం ఈజీగా తీయచ్చు. అండ్ ఇది ఎక్కడైనా తగిలించుకోవటానికి ఇలా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఇలా వస్తుంది బ్యాగ్. సో నేను సింపుల్గా ఇటు కూడా పుల్ చేయొచ్చు, ఇట్లా పుల్ చేయొచ్చు అనమాట. సో పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ పడకుండా అన్నీ ఇట్లా ఆర్గనైజ్డ్గా మనం పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి చాలా యూస్ఫుల్ ఐటమ్ అని నేను అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ ఐటమ్ అనిపించిందా లేదా కామెంట్ చేయండి. సో కిచెన్ టూల్లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది స్పాచులా కావాల్సి ఉండే, అందుకని నేను తెప్పించాను. చూద్దాం ఎలా వచ్చిందో. సో ఇది వచ్చేసి పింక్ కలర్లో వచ్చిందనమాట స్పాచులా. నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ, కడాయి కానీ అలాంటివి వాడేటప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇది. సో క్వాలిటీ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ అనమాట. వెరీ యూస్ఫుల్ ఐటమ్, కిచెన్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సాఫ్ట్గా అస్సలు లేదు, మరీ హార్డ్గా కూడా లేదు, ఫ్లెక్సిబుల్గా బెండబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది నాన్ స్టిక్స్కి. మెయిన్గా దోశ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా పల్చగా ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మనం కర్రీ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ కిచెన్ టూల్స్లో ఇంకొక ఐటమ్ అయితే వచ్చింది, చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో.
ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. గెస్ వాట్, ఇవేంటో గెస్ చేయండి చూడకుండా. సో ఇది వచ్చేసి వంట చేసుకునేటప్పుడు మనకి పైన వచ్చే ఓవర్ కోట్ స్టైల్లో వస్తాయండి ఇవి. ఇదైతే క్వాలిటీ అంతా నాకు అనిపించలేదు. సో చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్ కవర్స్కి ఎట్లా వస్తాయో అలా వచ్చింది. బట్ ఇది వచ్చేసి ఇట్లా ఉందన్నమాట. సో చూడొచ్చు, మనకి ఫ్రంట్ ఏదైనా పెట్టుకోవటానికి కూడా ఇచ్చారు. మొబైల్ కానీ ఏదైనా కూడా మనం వంట చేసేటప్పుడు క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటేమో కలర్ చూసారు కదా. సో 2 కలర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో సేమ్ అదే ప్యాటర్న్ రన్ అయింది. బాగున్నాయి ఫ్లవర్స్ వచ్చేసి. నాకు పర్సనల్గా బ్లాక్ నచ్చింది, రెడ్ ఫేడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. బట్ ఇది చాలా బాగుంది. మనకు నెక్ దగ్గర అండ్ హ్యాండ్స్ దగ్గర ఇట్లా బ్యాక్ కట్టుకోవడానికి రౌండ్గా, నెక్కి రౌండ్గా వస్తుంది అనమాట. ఇది బ్యాక్ వచ్చేస్తుంది, కట్టుకోవడానికి ఇచ్చారు. చాలా బాగుంది ఇది కూడా ఐటమ్. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ కవర్స్ మీద వేసే క్వాలిటీ ఉంటుంది కదా, మరీ గొప్ప క్వాలిటీ అయితే కాదు, బట్ కవర్ చేసుకోవటానికి. ఎందుకంటే నేను చెప్తున్నాను, యాక్చువల్గా మనం వంట హడావిడిలో రెడీ అయిపోయి ఒక్కొక్కసారి వంట చేయాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు డ్రెస్సెస్ అన్నీ స్పాయిల్ అయిపోతుంటే, ఆయిల్, డిఫరెంట్ పప్పు మరకలు అలాంటివి ఏవో ఒకటి కూరవి అలా స్ట్రెయిన్స్ అయితే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అలాంటి వాటికి ఇది యూజ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఆ డ్రెస్ ఒకటి ఎట్లా అయిపోయిందో మొత్తము. సో యాక్చువల్గా ఇది మంచి డ్రెస్ అనమాట, నాకు చాలా ఇష్టము. ఇవి అక్కడక్కడ మరకలు పడిపోయి అవి రిమూవ్ చేయడానికి లేకుండా ఇట్లా అయిపోయింది. వంట చేసేటప్పుడు కనుక మనకి ఇలాంటివి ఉంటే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. సో బీ కేర్ఫుల్. ఇలాంటిది వేసుకున్నాం అనుకోండి, మనం ఈ డ్రెస్ మీద వేసుకుని చేసేస్తే జస్ట్ రిమూవ్ చేసేసుకుని సరిపోతుంది. దీని మీదకే వస్తాయి అన్నీ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వంటింట్లో. ఇది వచ్చి ఐస్ క్రీమ్ మేకర్ 6 సెట్ వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంది, యూస్ఫుల్గా అనిపించింది నాకు. ఈ 6 సెట్ కూడా ఐ థింక్ అరౌండ్ 200 లోపలే ఉంది. సో మీకు కావాలంటే తప్పకుండా దీన్ని కూడా పర్చేస్ చేయండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈజీగా మనం ఏం చేసుకున్న ఇంట్లో స్మూతీస్ ఇందులో పోసేసి పిల్లలకి ఐస్ ఫ్రూట్ లాగా ఇవ్వచ్చు. సో మా వాడైతే వాటర్ మిలన్ జ్యూస్ పోసుకున్నాడు దీంట్లో. నేను చూపిస్తాను మీకు. ఎస్, చూడొచ్చు మనం వాటర్ మిలన్ ఐస్ ఫ్రూట్ మనం ఇంట్లోనే చేయొచ్చు. బయట మనం కొనాల్సిన అవసరం. రోజు ఐస్ క్రీమ్ అంటారు పిల్లలు, మనం ఇట్లా చేసిస్తే మనకి హెల్దీగా కూడా ఉంటుంది. సంథింగ్ కూల్గా వాళ్ళకి తిన్నట్టు ఉంటుంది, హెల్దీ కూడా. సో ఇది వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా నేను చాలా హోప్స్ తోటి తెప్పించాను. చూద్దాం అసలు ఎట్లా వస్తుందో ఏంటో. మేము ముందైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను, చూద్దాం ఎలా వచ్చిందో. సో ఇటంతా కూడా ప్లాస్టర్ వేసేసారు మూవ్ అవ్వకుండా. ప్యాకింగ్ అయితే చాలా జాగ్రత్తగా చేశారు. గెస్ వాట్, ఇవి ప్లాస్టిక్ అంటే సీసాల్లాగా ఉండే ఫైబర్ గ్లాసెస్ అనమాట. చూద్దాం ఎలా వచ్చాయో. వావ్, చాలా బాగా వచ్చాయండి. సో చూసారు కదా, అన్బ్రేకబుల్ అనమాట, మేడ్ ఇన్ ఇండియా అని రాశారు. వావ్, చాలా బాగుందండి. ఇలాంటి కాస్ట్లీ సెట్ గాజు గ్లాస్లో అయితే చాలా కాస్ట్ అవుతుంది మనకి, జస్ట్ మనం తాగడానికే కదా. అండ్ ఆఫ్ కోర్స్ గ్లాస్ వేరే కాదంటలేదు, బట్ పిల్లలకి ఇవ్వాలన్నా స్టైలిష్గా ఉండాలన్నా ఇలాంటివి చాలా బాగుంటాయి. ఎంత సూపర్గా ఉన్నాయో చూసారా. మొత్తం ఇవి వచ్చేసి 6 సెట్ అనమాట. మనకి ఒక్కొక్కటి ఇట్లా ఓన్లీ చల్ల ఐటమ్స్ మాత్రమే తాగడానికి ఇది యూజ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేనైతే 5/5 ఇస్తున్నాను ఈ ఐటెంకి. చాలా చాలా బాగుంది, చూసారు కదా ఎంత బాగున్నాయో. సో మంచి ప్లాస్టిక్ అనమాట. సో ఫైన్, 100% రికమెండెడ్ కాదు, 200% రికమెండెడ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ కిచెన్ ప్రొడక్ట్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇది నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీటిలో ఏది నచ్చింది, మీకు ఏది యూస్ఫుల్గా అనిపించింది, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాగే లేటెస్ట్ కిచెన్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ మీ దాకా తీసుకొచ్చేస్తూ ఉంటాను.
సీ నెక్స్ట్ విత్ మోర్ హాల్స్. బై బాయ్. వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఉంటాయి, చెక్ చేసేయండి.